తెలియాలి అంటే గడియారం చూడాలి. కానీ ఈ భూమి మీద మనకు మిగిలిన టైం ఎంతో తెలియాలి అంటే ప్రపంచానికి అణు విధ్వంసాన్ని పరిచయం చేసిన రాబర్ట్ ఓపెన్ హైమర్ మరికొందరు అమెరికన్ సైంటిస్టులకి చాలా ఏళ్ల క్రితమే ఈ ప్రశ్న ఎదురైంది. ఫలితంగా డూమ్స్ డే క్లాక్ పేరుతో ఓ గడియారాన్ని సిద్ధం చేశారు. అందులో ముళ్ళును అర్ధరాత్రికి 7 నిమిషాల దూరంలో సెట్ చేసి ఉంచారు. ఇప్పుడు ఆ ముళ్ళు అర్ధరాత్రికి కేవలం 89 సెకండ్ల దూరంలో ఉంది. అంటే ఈ భూమి మీద మనకు మిగిలిన టైం చాలా అంటే చాలా తక్కువ అని అర్థం. ఇంతకు అసలేంటి డూమ్స్ డే క్లాక్? ఆ 89 సెకండ్లు గడిస్తే ఏం జరుగుతోంది? మహా వినాశనానికి ప్రపంచం మరింత చేరువైందా? మానవ తప్పిదాలే ప్రళయంలా ముంచుకొస్తాయా? డూమ్స్ డే క్లాక్ ప్రపంచానికిస్తున్న వార్నింగ్ ఏంటి? యుగాంతం ఈ మాట విన్న వెంటనే చాలా మంది నవ్వుకోవచ్చు. ఇప్పట్లో భూమికి వచ్చే నష్టం ఏదీ లేదని అనుకోవచ్చు. కానీ యుగాంతం అంటే సునామీలో, భూకంపాలు లేక గ్రహశకలాలు విరుచుకుపడితే వచ్చేదో మాత్రమే కాదు, ప్రకృతి ప్రమేయం లేకుండా మానవ తప్పిదాలతో కూడా యుగాంతం జరిగే వీలుంది. ఈ ప్రమాదాన్ని ప్రపంచానికి అణువిధ్వంసాన్ని పరిచయం చేసిన రాబర్ట్ ఓపెన్ హైమర్ ఎప్పుడో గుర్తించారు. ఎందుకంటే ఎప్పటికైనా తాను సృష్టించిన అణ్వస్త్రమే ఈ ప్రపంచాన్ని ధ్వంసం చేస్తుందన్న నిజం ఆయనకి తెలుసు. అందుకే ఆ ప్రమాద సంకేతాలైనా ఇవ్వాలనే ఉద్దేశంతో మరికొందరు అమెరికన్ శాస్త్రవేత్తలతో కలిసి ఓ గడియారాన్ని సృష్టించారు. ఆ గడియారం పేరే డూమ్స్ డే క్లాక్. ఇక్కడ కనిపిస్తున్న ఈ గడియారమే డూమ్స్ డే క్లాక్. అణువిధ్వంసం లాంటి పెను విపత్తుకు ప్రపంచం ఎంత దగ్గరగా ఉందో సూచించేదే ఈ క్లాక్. అణుబాంబును అభివృద్ధి చేసిన రాబర్ట్ ఓపెన్ హైమర్ ఇతర అమెరికా శాస్త్రవేత్తలు 1947లో దీన్ని రూపొందించారు. రెండో ప్రపంచ యుద్ధం ముగింపులో జపాన్లోని హిరోషిమా, నాగసాకిలపై అమెరికా చేసిన అణుదాడి తరహా విధ్వంసాలపై ప్రజలను హెచ్చరించాలనేది శాస్త్రవేత్తల ఆలోచన. ఈ గడియారం ద్వారా అణ్వస్త్రాల జోలికి వెళ్లకుండా ప్రపంచ నాయకులపై ఒత్తిడి తేవాలనేది ప్లాన్. మానవాళి ఎదుర్కొంటున్న సవాళ్లకు అనుగుణంగా డూమ్స్ డే క్లాక్ లో సమయాన్ని మారుస్తూ ఉంటారు. డూమ్స్ డే గడియారాన్ని ఏటా బులెటిన్ ఆఫ్ ది అటామిక్ సైంటిస్ట్ సెట్ చేస్తారు. గత 2 ఏళ్లుగా ఈ గడియారంలోని ముళ్ళును అర్ధరాత్రికి 90 సెకండ్ల దగ్గర సెట్ చేసి ఉంచారు. అలా చేయడం ద్వారా ప్రపంచం హై రిస్క్ లో ఉందని ప్రకటించారు. అందుకు కారణం యుక్రెయిన్ రష్యా యుద్ధం. ఆ యుద్ధంలో రష్యా అధ్యక్షుడు పదే పదే అణ్వస్త్ర ప్రస్తావన తేవడం కూడా. తాజాగా అర్ధరాత్రికి 89 సెకండ్ల దూరంలో ముళ్ళును సెట్ చేసి మరో సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. నిజానికి 2007 నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వాతావరణ మార్పుల వంటి మానవ తప్పిదాలతో ఎదురయ్యే విపత్తులను సైంటిస్టులు పరిగణలోకి తీసుకుంటున్నారు. వాటిలో ప్రధాన ముప్పుగా ఇప్పటికీ అణుయుద్ధాన్నే పరిగణిస్తున్నారు. చైనా, రష్యా, అమెరికా తమ అణ్వాయుధాలను విస్తరించడానికి లేదా ఆధునీకరించడానికి భారీ మొత్తాలను వెచ్చిస్తున్నాయని బులెటిన్ గతేడాది ఒక ప్రకటనలో పేర్కొంది. పొరపాటున లేదా తప్పుడు అంచనా అణుయుద్ధానికి దారితీస్తుందని అందులో పేర్కొంది. యుక్రెయిన్తో పాటు పశ్చిమాసియా, చైనా, అమెరికా, ఉభయ కొరియాల ఉద్రిక్తతలు వంటి పరిస్థితులు కూడా అణుయుద్ధ తీవ్రతను పెంచే ప్రమాదాన్ని సృష్టించిందని సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుత ఉద్రిక్తతలకు మించి మానవ ప్రమేయం లేకుండానే అణుముప్పు పొంచి ఉన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇటీవల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను యుద్ధాల్లో వాడుకోవటంపై అమెరికా చేసిన పరిశోధనలో ఏఐ అణ్వస్త్రాలను వాడతానని చెప్పటం అణుముప్పును బయటపెడుతోంది. ఇటీవల ఇరాన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిస్సైళ్లను అభివృద్ధి చేసింది. మరోవైపు ఇప్పటివరకు ఈ గడియారం ముళ్ళులు 25 సార్లు తిప్పారు. 1947లో అర్ధరాత్రికి 7 నిమిషాల ముందు శాస్త్రవేత్తలు క్లాక్ ప్రారంభించారు. 1991లో ప్రచ్ఛన్న యుద్ధం ముగిసే సమయంలో అర్ధరాత్రికి 17 నిమిషాల ముందు సెట్ చేశారు. 2 ఏళ్లుగా అర్ధరాత్రికి 90 సెకండ్ల దగ్గర ఉన్న ముళ్ళును తాజాగా 89 సెకండ్ల దగ్గర సెట్ చేశారు. అంటే ప్రపంచం ఎంత హై రిస్క్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. దశాబ్దాలుగా ఆయుధ నియంత్రణ ఒప్పందాలు ఉన్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ 13,000 న్యూక్లియర్ వార్ హెడ్లు ఉన్నాయి. వాటిలో 90% రష్యా, అమెరికా దగ్గరే ఉన్నాయి. ఆ తర్వాత బ్రిటన్, ఫ్రాన్స్, చైనా, భారత్, పాకిస్తాన్, ఉత్తర కొరియా అణుశక్తులుగా మారాయి. ఇటీవల వరుస క్షిపణి ప్రయోగాలతో కిమ్ రెచ్చిపోతున్నారు. ప్రస్తుతం ఇరాన్ అణ్వస్త్రాలు అందుకోవటానికి సిద్ధంగా ఉంది. పైగా ఇప్పుడున్న అణ్వాయుధాల్లో చాలా వరకు హిరోషిమా, నాగసాకిలను నాశనం చేసిన వాటికంటే చాలా రెట్లు శక్తివంతమైనవి. అలాంటి అణ్వస్త్రాలు పేలటం మొదలైతే భూమి మీద జీవం బతికి బయటపడటం అసాధ్యం. అందుకే అణుయుద్ధాన్ని యుగాంతంతో పోల్చేది.
యుగాంతానికి పెద్దగా టైం లేదని చెప్పటానికి అనుభయాలే అవసరం లేదు. విపరీత వాతావరణ పరిస్థితులు కూడా ఆ రిస్కును బయటపెడుతున్నాయి. 2023 చివర్లో గ్లోబల్ ఫుట్ ప్రింట్ నెట్వర్క్ ఓ నివేదికిచ్చింది. ఆ నివేదిక ప్రకారం 2023 ఆగస్టు 2వ తేదీతోనే ప్రపంచ పర్యావరణ బడ్జెట్ ఖర్చయిపోయింది. అంటే భూగోళానికి ఉన్న పర్యావరణ వనరుల సామర్థ్యం అంతవరకేనన్నమాట. దీన్నే వరల్డ్ ఎర్త్ ఆఫ్ షూట్ డే అని కూడా పిలుస్తున్నారు. ఇక ఆగస్టు 3 నుంచి మనం వాడేదంతా భూమి తన మూలుగను కరిగించుకుంటూ కనాకష్టంగా సమకూర్చే అప్పు మాత్రమే. కానీ అలా ఎంతకాలం మనకు భూమి ఇవ్వగలదు? అలా ఇవ్వలేని రోజే యుగాంతం జరుగుతుంది. ఇటీవల దాని తాలూకు పరిస్థితులే ప్రపంచవ్యాప్తంగా దర్శనమిస్తున్నాయి. ఎప్పుడూ లేనంత ఉష్ణోగ్రతలు, కుండపోత వర్షాలు, భూకంపాలు, కరువు కాటకాలు, ఇలా ప్రకృతి వైపరీత్యాలన్నీ మనం పర్యావరణ వనరులను అతిగా కొల్లగొడుతున్న ఫలితమే. ఈ పరిణామాలను బేస్ చేసుకునే డూమ్స్ డే క్లాక్ ప్రపంచాన్ని హెచ్చరిస్తోంది. ఇప్పటికైనా మనిషిలో మార్పు రాకపోతే ఏ రూపంలో అయినా యుగాంతాన్ని ఎదుర్కోక తప్పదు.